హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిజంగా ఇప్పుడు జాబ్లో సెట్ అయితే జీవితం సెటిల్ అయిపోయి ఒక మంచి జాబ్ రిక్రూట్మెంట్తో అయితే నేను మీ ముందుకు వచ్చేసా. సో అది వచ్చేసి ఇండియన్ నేవీలో సివిలియన్ జాబ్స్ కోసం అయితే ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేస్తుంది అని ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా 1110 గ్రూప్ బి అండ్ గ్రూప్ సి జాబ్స్ కోసం అయితే వేకెన్సీస్ అయితే భర్తీ చేయడానికి ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో మనం ఈ వీడియోలో ఆ జాబ్స్ కోసం మీరు అప్లై చేయడానికి మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఆ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇది చూసుకున్నట్లయితే ఇండియన్ నేవీ దేశవ్యాప్తంగా వివిధ సివిలియన్ పోస్టుల కోసం అయితే ఇన్సెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది జూలైలో. సో ఈ రిక్రూట్మెంట్ ద్వారా చార్జ్మన్, ట్రేడ్మన్, మేట్, ఫైర్మన్, కుక్, ఎంటీఎస్ వంటి వివిధ రకాల పోస్టుల కోసం అయితే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో దీనికోసం మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్, ఈ ఎగ్జామ్కి మీరు అప్లై చేసుకోవడానికి మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది మనం చూసుకున్నట్లయితే చార్జ్మన్ మెకానికల్, ఫ్యాక్టరీ, అమ్యూషన్ వర్క్షాప్. సో దీనికోసం అయితే మీరు ఇంజనీరింగ్లో డిప్లొమో లేదా దానికి సంబంధించిన రంగంలో డిగ్రీ అనేది మీరు కంప్లీట్ చేసి ఉండాలి. సో ట్రేడ్మన్ మేట్ దీనికి గాను 10th పాస్ అయిన వాళ్ళు అండ్ ఐఐటి సర్టిఫికేట్ కూడా ఉండాలి. సో 10th కంప్లీట్ చేసి ఐఐటి కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫైర్మన్ జాబ్కి గాను 10th క్వాలిఫికేషన్ ఉండాలి అండ్ మీరు శారీరకంగా అంటే ఫిట్గా ఉండాలి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ కుక్ అండ్ ఎంటీఎస్ దీనికి గాను 10th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ దీనికి గాను సైన్స్లో డిగ్రీ లేదా దానికి సంబంధించిన దాంట్లో డిప్లొమా అనేది మీరు కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ అనేది మనం చూసుకున్నట్లయితే చార్జ్మన్ అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్ దీనికి గాను 18 to 30 years మధ్యలో వాళ్ళు ఆగస్ట్ 2, 2025 నాటికి 18 to 30 years మధ్యలో ఉన్నవాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫైర్మన్ అండ్ ఫైర్ ఇంజిన్ డ్రైవర్ దీనికి గాను 18 to 27 years ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ వివిధ పోస్టులు ఉన్నాయి కదా, ఈ 2 కేటగిరీస్ కాకుండా మిగిలిన వాళ్ళైతే 18 to 25 years మధ్యలో ఉన్నవాళ్ళు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ పీడబ్ల్యూడి వాళ్ళకి అయితే యాజ్ పర్ గవర్నమెంట్స్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీనికోసం శారీరక ప్రమాణం అని చూస్తున్నారు. అండ్ ఫైర్మన్ అండ్ ఫైర్ ఇంజిన్ డ్రైవర్ పోస్టులకి పిఎస్టీ అండ్ ఎండ్యూరెన్స్ టెస్ట్లు అయితే తప్పనిసరిగా అయితే కండక్ట్ చేస్తారు అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనం చూసుకుంటే ఇది టోటల్గా అయితే ఆన్లైన్లోనే జరుగుతుంది అప్లికేషన్ ప్రాసెస్ అనేది. సో మీరు ఫస్ట్ వచ్చేసి అధికారిక వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అఫీషియల్ వెబ్సైట్ దాని నుంచి లేదా insect.cbt.exam.in వెబ్సైట్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఆ లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ అయితే ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్తో అయితే రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత దానికి అవసరమైన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకుని దాంట్లో మీ క్వాలిఫికేషన్స్ అని నమోదు చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోటో, సిగ్నేచర్ అండ్ సర్టిఫికేట్స్ అనేది కూడా అప్లోడ్ చేయాలి. దాని తర్వాత ఆన్లైన్ ద్వారానే మీరు అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అండ్ ఉమెన్స్కి అయితే ఎటువంటి ఎగ్జామ్ ఫీజు కూడా లేదు. అండ్ మీరు అప్లికేషన్ ఫామ్ని క్లియర్గా చూసుకున్న తర్వాత అయితే సబ్మిట్ చేయండి. అండ్ దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ అయితే తీసుకుని ఉంచండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసుకున్నట్లయితే జూలై 5, 2025 ఈ డేట్ నుంచి అయితే మీకు అప్లికేషన్స్ అనేది తీసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. అండ్ జూలై 18, 2025 ఈ డేట్ లోపు అయితే అప్లికేషన్స్ తీసుకోవడానికి లాస్ట్ డేట్. అండ్ ఎగ్జామ్ డేట్ అనేది ఇంకా రిలీజ్ చేయలేదు, త్వరలో అయితే రిలీజ్ చేస్తారని చెప్తున్నారు. అండ్ అడ్మిట్ కార్డ్స్ అయితే ఎగ్జామ్కి ముందు అంటే 10 to 15 days ముందు అయితే అడ్మిట్ కార్డ్స్ అనేవి వస్తాయి. అండ్ ఎగ్జామ్ మోడల్ ఎలా ఉంటుంది అంటే ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సిబిటి టెస్ట్. సో టోటల్గా ఇక్కడ 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో అవి వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒక్కొక్క దానికి వచ్చేసి 25 marks, ఒక్కొక్క సబ్జెక్ట్కి వచ్చేసి 25 marks ఉంటాయి. టోటల్గా 100 marks. అండ్ ఎవ్రీ క్వశ్చన్కి 1 mark ఉంటుంది. అండ్ టైం వచ్చేసి 90 minutes ఉంటుంది, అంటే 1.5 hour టైం అనేది మీకు ఇక్కడ ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో అయితే ఎగ్జామ్ పేపర్ అనేది ఉంటుంది. అండ్ పిఎస్టీ అండ్ ఎండ్యూరెన్స్ టెస్ట్ చూసుకున్నట్లయితే ఫైర్మెన్ అండ్ ఫైర్ ఇంజిన్ డ్రైవర్ పోస్టులకి
పిఎస్టీ ఆర్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇందులో మీ హైట్, వెయిట్ అండ్ రన్నింగ్ ఇవన్నీ కూడా టెస్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సిబిటి అండ్ పిఎస్టీలో క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ అయితే పిలుస్తారు. సో అప్పుడు మీరు మీ స్టడీ సర్టిఫికేట్స్ అండ్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఆధార్, పాన్ కార్డ్ ఏదైనా మీ ఐడెంటిటీ కార్డ్ అనేది తీసుకురావాల్సి ఉంటుంది. అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ నేవీకి సంబంధించిన ప్రకారం మెడికల్ టెస్ట్ అనేది వాళ్ళు కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాలరీ అండ్ చూసుకున్నట్లయితే చార్జ్మెన్ మరియు సైంటిఫిక్ అసిస్టెంట్ దీనికి గాను 35,400 నుంచి 1,12,400 మధ్యలో శాలరీస్ అయితే ఉంటాయని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఫైర్మెన్ దీనికి గాను 19,900 నుంచి 63,200 వరకు శాలరీ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ ఫైర్ ఇంజిన్ డ్రైవర్ ఈ పోస్ట్కి గాను 21,700 నుంచి 69,100 రూపీస్ శాలరీ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ట్రేడ్మన్, మేట్, కుక్, ఎంటీఎస్ ఈ జాబ్స్కి గాను 18,000 నుంచి 56,900 రూపీస్ మధ్యలో అయితే శాలరీస్ ఉండే అవకాశం ఉంది అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఈ శాలరీస్తో పాటు మీకు డిఏ, హెచ్ఆర్ఏ అండ్ ఇతర అలవెన్సెస్ కూడా యాడ్ అవుతాయి అనేసి ఇక్కడ ఉంది. సో దీనికోసం మీరు ముందు ఏం చేయాలి అంటే ముందు సిలబస్ అనేది అర్థం చేసుకోండి. అండ్ సిబిటి కోసం అయితే జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ పై మీరు సిలబస్ని ముందు అర్థం చేసుకొని చదవడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్క్ టెస్ట్ అనేది మీకు మీరే కండక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ దాని మీద మీరు ఫుల్గా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీరు ఫైర్మెన్ పోస్టులకి అయితే మీ బాడీ బిల్డింగ్ కోసం కూడా అయితే కొంచెం ట్రై చేయండి. అధికారిక వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి అయితే మీరు ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, మీలో కూడా ఎవరికైనా నేవీలో జాబ్ చేయాలని ఆశ ఉంటే అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరికైనా ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీకు కానీ ఉంటే ఈ వీడియో చూసిన వెంటనే ఈ ఎగ్జామ్ కోసం అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఆల్ ద బెస్ట్. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.